చేపట్టారు. అఖిల అయితే దుర్గారెడ్డి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాము వాళ్ళ, ఎందుకంటే అక్కడ ఆడుకుంటుండగా కూడా తీసుకున్న వీడియోలు అయితే కూడా మనకి వచ్చాయి ఇప్పుడు. సో అంటే వాళ్ళు ఆ వీడియోస్ చూస్తుంటే మనకు తెలుస్తుంది, అంటే వాళ్ళు గట్టు వారాకి ఉండి ఆడుకున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకేటేసారిగా ప్రవాహం ఎక్కువ ఏమైనా వీళ్ళు లోపలికి పడిపోయారా, లేదంటే అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళి వీళ్ళు జారి పడిపోయారా, అక్కడ ఏం జరిగింది అనేది పోలీసులు ఏమైనా చెప్పారా? అంటే ఇప్పటివరకు అయితే విచారణ చేస్తున్నారు కానీ పోలీసులు ఈ విషయంలో మీడియాకు కానీ సమాచారం అందించలేదు. కుటుంబ సభ్యులకు మాత్రమే వాళ్ళ ఎవరైతే బయటకు వచ్చిన ఇద్దరు ఉన్నారో వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులకు కొంత సమాచారాన్ని అందించారని చెప్పవచ్చు. నిజంగానే అంటే సాగర్ చుట్టూ కూడా హెచ్చరిక బోర్డులు ఈ లోతు ప్రాంతానికి వెళ్ళొద్దని అక్కడ బార్కెర్లు పెట్టాలి. అంటే ఇనుప రాళ్లు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళకుండా అవకాశం ఉంటుంది. చాలా చోట్ల కూడా ఇక సాగర్ కట్ల పొడవు ఉంటుంది, వీళ్ళంతా దిగడానికి కూడా అవకాశం ఉంటుంది. రాతి కట్టడం ఉంటుంది, రాతి కట్టడం వల్ల ఏంటంటే కిందకి సెల్ఫీ దిగే సమయంలో ఆ మట్టి గడ్డల్ని కానీ రాళ్ళు కానీ రాళ్ళ మీద నిలబడినప్పుడు ఏం కొంత మాత్రం నీళ్లలో నానెక్కడ అంతా పాకుడు పట్టి ఉండి జారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళంతా సెల్ఫీ దిగే సమయంలో ఇంకా కొంచెం లోపలికి దిగి ఆ తర్వాత సెల్ఫీ తీసుకునే సమయంలో కిందికి దిగి ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళకి కిందికి లాగడం లేకుంటే జారిపడడం వల్లనే ఒకరిపై ఒకరు పట్టుకునే ప్రయత్నము కాపాడే ప్రయత్నము లేకుంటే ఆ భయాందోళనకు గురై ఆ పట్టుకునే సమయంలో గల్లంతైనట్టు తెలిసింది. అక్కడ నీటి ప్రవాహం మాత్రం ఈ మధ్య కాలంలో అంటే దాదాపు వ్యవసాయ రంగానికి నీటిని విడుదల చేసే అవకాశాలనే కనుక ఆ దిశగా అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులు చెప్పలేదు. హెచ్చరిక విషయాలను కానీ పశువుల కాపర్లు కానీ లోపలికి వెళ్ళొద్దని చెప్తుంటారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది, డ్యామ్లకు దిగొద్దని. కానీ ఇటీవల హెచ్చరిక బోర్డులు కానీ హెచ్చరికకు సంబంధించిన విషయాలు కానీ చెప్పలేకపోయారు. నిజంగా పండుగ సెలవులు వస్తున్నాయని గతంలో చాలా సందర్భాల్లో చనిపోయిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత అధికారులు కూడా మొరపెట్టుకున్నారు. నిజంగా ఈ ప్రాంతానికి మాకు చెప్పకుండా తెలియకుండా వస్తున్నారు కనుక ఆ డ్యామ్లకు వచ్చేవారికి కొంత కాపాడే ప్రయత్నం చేయాలి, హెచ్చరిక బోర్డులు పెట్టాలి, లోపలికి వెళ్ళనీయకుండా కాపాడాలి. లేకుంటే ఇక్కడ బోటు కానీ అలాంటి ప్రమాదం జరిగే అవకాశాలను చూడడం మాత్రం ఒకరిద్దరు పెట్టి వాళ్ళు బోటు శికారు కానీ ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్లాలని చెప్పినా కానీ ఆ దిశగా చేయకపోవడం వల్ల ఇలాంటి వారు చాలా మంది ఈత రాకుండా వచ్చి డ్యామ్లకు దిగి సందర్శించి సెల్ఫీ వీడియో దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పి కొంత పోలీసు వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. హెచ్చరిక బోర్డు తల్లిదండ్రులు కూడా అంటే పండుగ సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. నిజంగా 7 ముషిరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఈ రోజు కొండపోచమ్మ సాగర్ను పండుగ పూట సందర్శించి వస్తామని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత చనిపోవడం లేకుంటే గల్లంత కావడం మా కుటుంబ సభ్యులు ఆ తర్వాత విషాదం నింపిందని చెప్పవచ్చు. అఖిల దీంతో పాటు పోలీసులతో పాటు హైదరాబాద్ సంబంధించిన వారు మరికొంత 2-3 గజయితలు కూడా 5-10 నిమిషాలు ఈ కొండపోచమ్మ సాగర్కి వచ్చి ఆ గల్లంతైన వారి కోసం ఆ శవాలు కావచ్చు ఆ తీసే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నారని చెప్పవచ్చు. అఖిల అంటే వీళ్ళు అక్కడ చేరుకున్న సమయంలో నీటి ప్రవాహం అనేది సుమారుగా ఎంత శాతం ఉందనేది ఏమన్నా అక్కడ అధికారులు ఏమన్నా చెప్పారా? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అక్కడ అధికారుల వైఫల్యం కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతారు చాలా మంది అయితే. సో ఇక్కడ కూడా అదే జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడికి ఎవరెవరు అధికారులు వచ్చారు, ఏం చెప్తున్నారు? అఖిల ఇప్పటి వరకు అయితే సిద్దిపేట జిల్లా సిపి అనురాధ రావడం జరిగింది. దాంతో పాటు జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం మాత్రం అక్కడికి వచ్చింది. మిగతా రెవెన్యూ, ఆర్డీఓ, ఎంఆర్ఓలు అక్కడికి వస్తున్నారు. నిజంగానే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇలాంటి సాగర్ అంటే దాదాపు నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న సాగర్లు ఎప్పుడైతే అక్కడ మీడియాకే అనుమతి ఉండదు. నిజంగా సాధారణ వ్యక్తులు కట్ల పైన కానీ లేకుంటే అక్కడ తిరుగుతుంటారు. వాళ్ళకి ఒకవేళ నిజంగా పోలీసులు కళ్ళగప్పిపోయినా అక్కడికి పోయినా సెల్ఫీ తీసుకునే దానికి నిషేధం అని చెప్పి బోర్డులు పెడుతుంటారు. అలాంటి బోర్డులు కూడా లేకపోవడం నిజంగా అధికారుల లోపం అని చెప్పవచ్చు, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పవచ్చు. ఆ స్థానికులు మాత్రం చాలా సందర్భాల్లో కూడా చనిపోయిన కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి ఆ బాధ్యతను తీసుకోవాలి. లేకుంటే కట్ట చుట్టూ ఎక్కడైతే సెల్ఫీ దిగే అవకాశాలు ఉంటాయో అక్కడికి ఎంత నీరు ఉంటుంది బార్కేర్లు పెట్టి అంతవరకు మాత్రం పంపించి అక్కడ సెల్ఫీ దిగుకొని పంపించే అవకాశాలు ఉంటాయి. కానీ కొండపోచమ్మ సాగర్ లో ఇప్పుడు మనం చనిపోయిన వీళ్ళు ఎక్కడైతే 5 గల్లంతైనో ఆ గల్లంతైన చుట్టూ ప్రదేశంలో ఎక్కడ కూడా బారికేర్లు పెట్టలేదు. నీటి ప్రవాహం ఎంత ఉందని వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఎవరు కూడా ఈత రాకపోవడం వల్ల ఇందులో గల్లంత కావడం జరిగిందని చెప్పవచ్చు. నిజంగానే పాకురు అంటే బండ కట్టరాలు ఎప్పుడైతే కట్ట చుట్టూ ఉంటుందో బండ వాటి పాకురు పట్టు వీళ్ళు సెల్ఫీ దిగే సమయంలో ఒక్క కాలు స్లిప్ అయినా కానీ ఒకరినొకరు పట్టుకొని లోపలికి పోయే అవకాశం ఉంది. నిజంగానే మిగతా ఎవరికోనో ఇద్దరికి ఈత వచ్చినా లేకుంటే అక్కడ వాళ్ళు సెల్ఫీ దిగే సమయంలో ఎవరైనా చూసినా స్థానికులు కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వీళ్ళంతా కొట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మిగతాకి వచ్చి వాళ్ళు చెప్పడం వల్లనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ దిశగా మాత్రము విచారణ చేశారని చెప్పవచ్చు. నిజంగానే ఎక్కడైతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ,
తర్వాత రంగనాయక సాగర్ ఇవన్నీ కట్టారు తప్ప హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం. ఆ తర్వాత కూడా పోలీసులను పెట్టి కానీ లేకుంటే ఒకరి హోంగార్డును పెట్టి కానీ అక్కడ ఎవరికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. నిజంగా ప్రాణాలు ఈత వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళాలి. లేకుంటే బోర్డు షికారు చేస్తే ఆ బోర్డుకు సంబంధించిన 2-3 గజ ఈతగాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు సెల్ఫీ వీడియోకి నిషేధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గతంలో చేశారు. నిజంగా హైదరాబాద్ నుంచి ముషిరాబాద్ నుంచి వచ్చిన 7 యువకులు కూడా ఎవరికి ఈత రాదు కనుక అందులో ఒకరు సెల్ఫీ దిగుకుంటూ వాళ్ళంతా కూడా ముందు రాగానే వాళ్ళు సెల్ఫీ దిగుతున్న ఒకరు తీసుకుంటే 6 మాత్రం వాళ్ళకి వెళ్ళారు. నీటి ప్రవాహం పెరగడంతో మాత్రం కాకుండా నీటిలో ఇప్పుడు మాత్రం ఇన్పుట్ లేదు అవుట్పుట్ లేదు కనుక నీటి ప్రవాహం ఎక్కువ లేదు ఉన్నట్టే ఉంది కనుక అందులోకి వీళ్ళు జారి పడ్డారనే కొంత ప్రాథమిక విచారణ మాత్రం పోలీసులు రావడం జరిగింది. నిజంగా ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం ఈ 5 గల్లంతా అయ్యారా లేకుంటే ఒకరు మునిగిపోతుంటే మిగతా వాళ్ళు రక్షించే సమయంలో ఒకరు అట్లే పట్టుకొని వెళ్ళిపోయారు అనేది కూడా ఎవరైతే ఇప్పుడు బతికి బయటకు వచ్చారో వాళ్ళు మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు కనుక వాళ్ళు మాట్లాడిన విషయాలను బట్టి మనం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల, అయితే దుర్గారెడ్డి ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరన్నా స్థానికులు ఉన్నారా? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మాయమయ్యారు, ఎప్పుడు పడిపోయారు అనేది ఎవరైనా చూసి చెప్పారా పోలీసులకి కాల్ చేసి? లేదంటే వాళ్ళకి ఎలా తెలిసింది? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే స్థానికులు మాత్రం అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. ఎవరైతే ఇద్దరు బయటకు గల్లంత అయిన గురించి చెరువు కట్ట మీకు చేరుకున్నారో వాళ్ళు మాత్రం స్థానికుల కిందలో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇట్లా 5 గల్లంత అయ్యారని చెప్పి స్థానికులు తెలపడంతో స్థానికులు మాత్రం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఆ నీటి ప్రవాహం ఎంత లోపలికి ఎక్కడ మునిగారని చెప్పి కూడా స్థానికులు అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టుకుపోయారని చెప్పి కూడా వివరాలు తీసుకున్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం తాళ్ళే సహకరించేసి కానీ అప్పటికే వీళ్ళు లోతైన ప్రాంతానికి వెళ్ళిపోవడం అక్కడ గల్లంత కావడం వాళ్ళకు కనిపించకపోవడంతో ఎందుకైనా మంచిదని చెప్పి ఆ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాత్రము ఆ తాళ్ళు గజ ఈతలను తీసుకొని అక్కడ డ్యామ్ కాడికి కొండపోచమ్మ సాగర్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత గజ ఈతగలతో మాత్రం ముమ్మరంగా ఆ తనిఖీలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. దాదాపు ఆ కొండపోచమ్మ సాగర్ చుట్టూ దాదాపు అంటే 5,000 ఎకరాలు చాలా లోతైన ప్రాంతం కింద ఉంటుంది కనుక ఆ ప్రాంతానికి చేరుకుంటే మాత్రము ఇప్పుడు మాత్రం డెడ్ బాడీలు కానీ శవాలు కానీ గల్లంతైన దొరికే అవకాశాలు లేవు. అంటే దాదాపు 12 గంటలు గడిస్తే తప్ప ఒకవేళ చనిపోయిన డెడ్ బాడీలు కానీ లోతైన ప్రాంతానికి పోతే దొరికే అంటే వాళ్ళు నీటి మీద తేలితే మాత్రమే దొరికే అవకాశాలు ఉంటాయి. లేదంటే వాళ్ళంతా బ్రేకింగ్ న్యూస్.